రే, ఎవడరా అది? చెప్తారా లేకపోతే క్లాస్ ఆపేయమంటారా? ఏమైంది వెంకీ? ఒక పక్క మీరు క్లాస్ చెప్తుంటే ఎవడో పిత్తాడు సార్. లే వెంకీ, ఏదో ఆపుకోలేకపోయి ఉంటాడు. ఏంటి సార్ ఆపుకోలేకపోయేది? మీరు క్లాస్ చెప్తుంటే ఊపిరైనా ఆపుకోవాల్సిందే. వాడెవడో పితితే మధ్యలో మావిడి టాపిక్ ఎందుకు వెంకీ? ఏంటి సార్ మీకేం తెలీదు? సార్ క్లాస్ లోనే బాంబు వేస్తారా? అంటే సార్ ఏమన్నా లంగాగాడు అనుకున్నారా, లోఫర్ గాడు అనుకున్నారా? వెంకీ, ఏంటి వెంకీ ఇది? మీకేం తెలీదు, ఇలాగే వదిలేస్తే మీ ముఖం మీద వేస్తారు రేపు. అవునరా, సార్ దగ్గర విషయం లేదని వాళ్ళ ఆవిడ లేచిపోయింది, అంత మాత్రానికే బాంబు వేసేస్తారా? వెంకీ, చిన్న బాంబుకి ఎంత కథ ఎందుకు వెంకీ? మీరు ఇవాళ చిన్న బాంబే కదా అని వదిలేస్తే రేపు అణుబాంబులు వేస్తారు. ఒకటే పరిష్కారం. రేయ్, క్లాస్ లో ఎవడు బాంబు వేసాడో తెలియాలంటే ఒక్కొక్కరు లైన్ గా వచ్చి సార్ ముఖం మీద బాంబు వేయండి. ఆ వాసన చూసి సార్ కనపెడతారు. ఏంటి వెంకీ నువ్వు మాట్లాడేది? ఒక్క బాంబుకే అణుబాంబు పడిన జపాన్ లాగా అయింది నా పరిస్థితి. ఇన్ని బాంబులంటే నా వల్ల కాదు. సార్ అలాగే అంటారు గానీ మీరు రండ్రా. మల్లేష్, ఫస్ట్ నువ్వు రారా. వెంకీ, వాడిని పిలుస్తున్నావు ఏంది వెంకీ? వాడు అసలే 10 రోజులకు ఒకసారి కూడా బాత్రూమ్కి వెళ్ళడు. ఎలా ఉంది సార్? మత్తీయకుండా పెద్ద ఆపరేషన్ చేసినట్టుంది వెంకీ. సిను రారా. ఈడేనా? ఇది వెంకీ, ఇది దోసకాయ పచ్చడి. ఇదేంటి సార్? పాలకూర పప్పు. సార్ ఈడేనా? లేదు వెంకీ, వీడికి పెద్ద అనుభవం లేదు. అది మహా ఘోరం. జీవితంలో అట్లాంటి వాసన చూడలేదు ఎప్పుడు. రేయ్, ముద్దపప్పు కదరా అనేది? ఒకకాయ కూడా కలిపి తిన్నట్టున్నావు. సార్, అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు సార్? డాగ్స్ కు వాడు కూడా మీకు సలాం కొడుతుంది సార్. ఇంకా చాలు వెంకీ, ఆపేద్దాం. ఇక నా వల్ల కాదు. వాడు దొరికేదాకా ఆపేదేలే. ఒరేయ్, చెప్పేవాడిది ఏముందిరా, పీల్చేది నేనురా. ముక్కులు పగిలిపోతున్నాయిరా. రాజేష్ రారా. రే, 2 రోజులకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళొచ్చు కదరా, ఇంత స్మెల్ వస్తుంది. తిన్నావురా, ఇంత దారుణంగా ఉంది వాసన. వెంకీ, నా వల్ల కాదు వెంకీ, నేను బతకను వెంకీ.